వెల్కమ్ టు మెగానైన్ టీవీ. సాధారణంగా ఒక దేశంలో ఏదైనా సామాన్య నాయకుడు చనిపోతేనే ప్రభుత్వ లాంఛనాలతో వెంటనే అంత్యక్రియలు జరిపిస్తారు. అలాంటిది ఏకంగా ఒక దేశాన్ని 30 ఏళ్ల పాటు వంటి చేత్తో శాసించిన ఒక సుప్రీం లీడర్ చనిపోతే ఆ దేశం ఇంకెంత ఘనంగా ఆయనకు వేడుకలు పలకాలి. కానీ ఆ దేశంలో మాత్రం అలా జరగలేదు. ఆ దేశమే ఇరాన్. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయి దాదాపు 3 నెలలు గడిచిపోతున్నా ఇంతవరకు ఆయనకు అంత్యక్రియలు జరగలేదు. అమెరికా ఇజ్రాయెల్ భయంతో ఆయన మృతదేహాన్ని 3 నెలలుగా ఫ్రీజర్లోనే దాచిపెట్టింది ఇరాన్ ప్రభుత్వం. ఒకప్పుడు అమెరికా ఇజ్రాయెల్ దేశాలకు సింహస్వప్నంగా నిలిచిన ఖమేనీ చివరకు ఆ దేశాల దాడుల్లోనే ప్రాణాలు కోల్పోవడం ఒక సంచలనమైతే, ఆయన మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి ఇరాన్ 3 నెలలు భయపడటం మరో సంచలనం. ఎట్టకేలకు ఇప్పుడు ఆయన కోసం భారీ స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఇరాన్ సన్నాహాలు చేస్తుంది. అసలు ఫిబ్రవరిలో ఏం జరిగింది? ఇరాన్ ఎందుకు 3 నెలల పాటు ఆయన అంత్యక్రియలను వాయిదా వేసింది? ఇప్పుడు జరుగుతున్న ఈ గ్రాండ్ ఫ్యూనరల్ వెనుక ఉన్న ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు ఇరాన్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే మనం కొద్ది నెలలు వెనక్కి వెళ్ళాలి. 2026 ఫిబ్రవరి 28 మిడిల్ ఈస్ట్ చరిత్రలో ఒక రక్తసిక్తమైన రోజు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై కనీవిని ఎరుగని రీతిలో మొదటి విడత భీకరమైన దాడులు చేశాయి. ఈ దాడుల లక్ష్యం సాధారణ సైనికులు కాదు, ఏకంగా ఇరాన్ తలకాయను లేపేయడం. వారి ప్లాన్ సక్సెస్ అయింది. 1989 నుండి ఇరాన్ దేశాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా నడిపిస్తున్న సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఈ భయంకరమైన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ మరణంతో ఇరాన్ మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఆ తర్వాత జరిగిన దాడుల్లో ఆయన వారసుడిగా కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు తీసుకున్న ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారు. దేశాన్ని కంట్రోల్ చేసే నాయకుడు లేక మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్లు విరుచుకు పడుతుండటంతో ఇరాన్ సర్కార్ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఖమేనీ చనిపోయిన వెంటనే ఆయనకు ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని ఇరాన్ భావించింది. దీనికోసం టెహ్రాన్లోని మొసల్లాలో ఏర్పాట్లు కూడా చేసింది. కానీ పదే పదే వాటిని వాయిదా వేస్తూ వచ్చింది. దీని వెనుక 2 ప్రధాన కారణాలున్నాయి. గతంలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా అంత్యక్రియల సమయంలో, అలాగే మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఫ్యూనరల్ సమయంలో కూడా భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. ఒకవేళ ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియలకు లక్షలాది మంది ప్రజలు, ఇతర దేశాల నాయకులు వస్తే ఇజ్రాయెల్ మళ్ళీ అక్కడ బాంబుల వర్షం కురిపిస్తుందన్న భయం ఇరాన్ అధికారుల్లో నెలకొంది. అందుకే ప్రాణభయంతో భారీ అంత్యక్రియలను అప్పట్లో వాయిదా వేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల దేశంలో భద్రత పూర్తిగా దెబ్బతింది. టెహ్రాను, మషహాద్ లాంటి ప్రధాన నగరాల మధ్య భారీ ఎత్తున జన సమీకరణ చేయడం అధికారులకు అసాధ్యంగా మారింది. దీనితో ఇరాన్ ప్రజలు తమ సొంత ప్రభుత్వం మీదే సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. దశాబ్దాలుగా ప్రజలను అణిచివేసిన నాయకుడికి కనీసం అంత్యక్రియలు కూడా సక్రమంగా జరగలేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో అంతర్జాతీయంగా ఇరాన్ పరువు పూర్తిగా మసకబారింది. ఇక కట్ చేస్తే దాదాపు 3 నెలల తర్వాత ఇప్పుడు పరిస్థితి కాస్త సద్గుమణిగింది. ఏప్రిల్లో కుదిరిన ఒక కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రస్తుతం దాడులు తగ్గుముఖం పట్టాయి. ఈ శాంతి ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని ఇరాన్ మళ్లీ తన బలాన్ని ప్రపంచానికి చూపించాలని డిసైడ్ అయింది. ఇరాన్ అధికారిక మీడియా, ఇస్లామిక్ ప్రాపగండా కోఆర్డినేషన్ కౌన్సిల్ తాజా ప్రకటన ప్రకారం అలీ ఖమేనీ మృతదేహానికి ఒక కనీవిని ఎరుగని స్థాయిలో గ్రాండ్ ఫ్యూనరల్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేశారు. ఈ అంత్యక్రియలకు ఇరాన్ నలుమూలల నుండి లక్షలాది మంది జవాన్లను బస్సులో తరలించి, మేము ఇంకా వీక్ కాలేదు, మా దేశం మొత్తం ఖమేనీ కుటుంబానికి, కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీకి అండగా ఉంది అని అమెరికాకు ఒక మెసేజ్ ఇవ్వాలని ఇరాన్ భావిస్తుంది. త్వరలోనే అధికారికంగా ఈ అంత్యక్రియల తేదీని ప్రకటించనున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దెబ్బకు ఒక దేశపు సుప్రీం లీడరు మృతదేహం 3 నెలల పాటు ఫ్రీజర్కే పరిమితం కావడం మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ లో ఇరాన్ పతనానికి ఒక సింబాలిక్ ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు జరగబోయే ఈ గ్రాండ్ ఫ్యూనరల్ ఇరాన్లో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.